హాయ్ అండి. ఇది ఎగ్ మసాలా బుజ్జి అంటారు. కోడిగుడ్డు పొడుపు అంటే కొంచెం సన్నగా చేసుకుంటాము అన్నంలో కలుపుకునేలాగా. ఇది అలా కాదు. ఇంట్లో వెజిటబుల్స్ ఏముంటే అవి ఇలా ఎగ్కి ఏమి యూస్ అవుతాయో అలా వేసుకోవచ్చు, ఎవరు తినగలిగేలాగా వాళ్ళు. నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ వేసాను. ఇట్లా ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. హెల్తీ డిష్ ఇది. అవన్నీ వేయించాను. వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేయించేసానండి. వేయించి ఇప్పుడు ఎగ్గు అట్లా ఒకే ప్లేస్లో పోయాలి, మామూలుగా తిప్పకూడదు. కలిపేస్తే సన్న పొడుగులాగా వస్తుంది. ఒక్క నిమిషం ఉన్నాక అట్లా కదుపుతున్నాను. దాన్ని కొంచెం ఒక 5 నిమిషాలు అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం తిప్పుకుందాము. ఇవి ఆమ్లెట్ లాగా తినొచ్చు, లేదా అన్నంలో కలుపుకోవడానికి 2 విధాలుగా కూడా పనిచేస్తుంది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుందండి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇది మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే ఎక్కువ స్మెల్ అంతా వచ్చేస్తుంది. స్మెల్కి తినలేము కాబట్టి కొంచెం ఎర్రగా వేగేలాగా వదిలేసేయాలి. సిమ్లో పెట్టి ఒక పావు గంట అయినా వదిలేయాలి. సన్నగా పెట్టేస్తే అదే వేగుతూ ఉంటుంది. ఇదండి, ఇట్లా ఎర్రగా వేగాలి.